నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందువులు ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి వీధిలో, ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో మీ ఆలయాలకు సంబంధించి పూర్తి బాధ్యతలను తీసుకొని ఆలయాలు అన్యాక్రాంతం కాకుండా, ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా, ఆలయాలలో దేవతామూర్తులకు ధూపదీప నైవేద్యాలు జరిగేలాగా ప్రతి ఒక్కరూ చూడండి అంటూ చాలా పెద్ద ఎత్తున చాలా మంది చెప్తున్నారు. ఆర్ వాయిస్ వేదికగా కూడా మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచం బాగుండాలి అంటే సనాతనం బ్రతికుండాలి. సనాతనాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద, ప్రతి భారతీయుడి మీద ఉంది. అక్క ఎప్పుడు ఇలానే క్లాస్ బిగుతాం, మళ్ళీ ఇప్పుడు క్లాస్ బిగడానికి కారణం ఏంటంటే ఇప్పటికే చాలా భూములు వర్క్ ఆస్తులు అంటూ మాయమైపోతున్న తరుణంలో ఒక 4 జెండాలు పాతడం, మొదటగా దర్గా అనడం, తర్వాత మసీదు వెలవడం, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆలయాల కొంప ముచ్చటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆలయాల విగ్రహాలు ధ్వంసంగా ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలంలో ఆ మల్లికార్జున స్వామి సన్నిధిలో జ్యోతిర్లింగం ప్రదేశంలో ఒక దర్గా వెలిసిందట. దీని మీద పెద్ద ఎత్తున చాలా మంది ఈ దర్గాకు సంబంధించి ప్రతి హిందువు షేర్ చేయండి, ఆ దర్గాను అక్కడ నుంచి తీసేలాగా చేయండి. గత సంవత్సరం మేము వెళ్ళినప్పుడు అక్కడ దర్గా లేదు, ఇప్పటికిప్పుడు ఈ దర్గా వచ్చింది, దీన్ని పట్టించుకోకుండా ఉంటే చాలా సమస్య అవుతుంది, పాతాళ గంగకి వెళ్ళే దారిలో ఉంది అన్న దీని మీద ఎక్కువ పోరాటం జరగట్లేదట. ఒక అతను కాల్ చేసి దానికి సంబంధించి చెప్పారు, అక్కడ దీని మీద మాట్లాడండి. ఖచ్చితంగా సంవత్సరం క్రితం ఇక్కడ దర్గా లేనే లేదు, కానీ ఇంత పుణ్యక్షేత్రంలో దర్గా వచ్చింది అంటే మనం వేములవాడ ఇలాంటి చాలా చోట్ల చూస్తున్నాం. ఈరోజు కాశీ, మధుర, అయోధ్య, వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఒక చిన్న దర్గా వెలిసినప్పుడు స్పందించకపోవడమే ఇంత పెద్ద వివాదాలకు కారణమవుతుంది. కాబట్టి దయచేసి దీని గురించి మాట్లాడండి అన్నారు. మాట్లాడే ముందు నేను ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క హిందువు కూడా వీడియో చివరి దాకా చూసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మనం హిందువులం కాబట్టి. ఈ వీడియో ఎక్కడో కాదు, మన శ్రీశైలం దగ్గరలోనే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా ఇది మజిద్ కావచ్చు మేము అనుకుంటున్నాం. ఇలాంటి చేయడం వల్ల మంచిది కదా, హైందవ సోదరులు స్పందించాలి దీని మీద. సో విన్నారు కదా, శ్రీశైలంలో ఎక్కడో కాదు, పాతాళ గంగ వెళ్లే రూట్ లోనే ఉంటది దర్గా. లాస్ట్ ఇయర్ మనం సాములందరం వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి దర్గా అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒక దర్గా క్రియేట్ చేసారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ దర్గాని కాదు, ఒక పెద్ద మందిరం కట్టేసుకుంటారు. మన హిందువులు ఏం పని చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో కనుక ఖచ్చితంగా చూస్తే మన హిందూ సోదరులే కాదు, మిగతా హిందువులందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ అన్న అడిగిన దాంట్లో మనందరం ఒకటి ఆలోచిద్దాం, ధైర్యం చేసి ఒక ప్రయత్నం చేద్దాం. ఓల్డ్ సిటీలో చాలా మసీదులు ఉన్నాయి కదా, ఆ మసీదుల పక్కనే ఒక చిన్న విగ్రహాన్ని పెట్టేసి 4 టెంట్లు వేసి పూజ చేసి ఒక 4 రోజులు భజనలు చేద్దాం. సాధ్యమవుతుందా? అరే, ఓల్డ్ సిటీలో ఉన్న ఒక మసీదు పక్కన ఒక అమ్మవారి పూజలు చేసుకోవడానికి సాధ్యం కాదు. సరే పోనీ వదిలేద్దాం. చర్చిలో ఆదివారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పక్కన ఒక చిన్న మండపం వేసేసి వినాయకుడిదో అయ్యప్పదో ఒక భజన పెడదాం. సాధ్యమవుతుందా? అరే, సాధారణ ఏమంటారు చర్చి పక్కనే కదా, ఎందుకు సాధ్యం కాదు? అంటే వాళ్ళ ప్రార్థనా మందిరాలను చాలా పవిత్రంగా భావిస్తూ ఆ చుట్టుపక్కల అన్య మతస్థులు అక్కడికి చొరబడకుండా చాలా పకడ్బందీగా ఉన్నప్పుడు హిందువులు మాత్రం చావ చచ్చి ఎందుకుంటున్నారు? ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కూడా ఇలాంటి దర్గాలు వస్తుంటే దిక్కుమాలిన దరిద్రంగా నేను వేములవాడలో చూస్తా, ఒక్కొక్కళ్ళని చూస్తే నాకు లాగి కొట్టాలనిపిస్తుంది. కానీ నేనెవరు, నువ్వెవరమ్మా కొట్టడానికంటే? ఏం మాట్లాడుతూ? ఈడ బుద్ధి రావాలి, ఈడ మనస్సాక్షి సమాధానం చెప్పాలి. శివయ్యకు అంత పవిత్రంగా దండం పెట్టుకుని దర్గాకు పోయి దర్గా అంటే ఏం లేదు, నాకు నా పెద్దవాళ్ళు చెప్పింది చాలా మంది మాట్లాడుతుంటే ఏంటంటే ఒక సమాధి. ఎవరైనా దైవ దర్శనం చేసుకొని సమాధి దగ్గరికి పోతారా? ఎంత మూర్ఖులం మనం 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 ఎంత మూర్ఖులం చూడండి. మన మూర్ఖత్వం ఈరోజు ఎక్కడ దాకా దారితీస్తుందంటే ప్రతి జ్యోతిర్లింగం దగ్గర, ప్రతి శక్తిపీఠం దగ్గర, ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర ఒక దర్గా, ఒక మసీదు రావడానికి కారణమవుతుంది. మనము చావు దగ్గరికి వెళ్తే ఆ నెత్తి నిండా స్నానం చేసి ఆ బట్టల్ని బయటే వదిలేసి పసుపు నీళ్లు చల్లుకొని లోపలికి వెళ్తాం. అలాంటిది ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకొని సమాధికి మొక్కుతున్నామంటే మనకంటే దిగజారిన వాళ్ళు ఎవరున్నారు? మనకంటే బుద్ధిహీనులు ఎవరున్నారు? మనల్ని అన్య మతస్థులు ఆక్రమించుకోవడానికి కారణమవుతున్న వాళ్ళు ఎవరున్నారు? మనమే. మేల్కోండి. మేల్కోకపోతే ఒక్క ఆలయం కూడా మిగలదు. అక్క మేము సుడో సెక్యులర్లా పోనీ మసీదులు వస్తేంది, చర్చిలు వస్తేందంటే రేపు నీ బిడ్డ, నీ కొడుకు భవిష్యత్ ఏంది? నువ్వెవరు? మతం మారిన ప్రతి ఒక్కరిని ఒకటే క్వశ్చన్ ఇస్తున్నా, నీ వంశం ఎక్కడిది? నువ్వు ఎవడి మనవడివని చెప్తావు?
నువ్వు ఎవడి కొడుకు అని చెప్తావు, నీ ఇంటి పేరు ఏమని చెప్తావు? అరే బర్రా అబ్బర్ అడుగుతున్నా, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ను వదిలేసి నువ్వు మతం మారి బతకగలుగుతావా? బ్రతకలేవు. నిజంగా మతం మారిన వాళ్ళు, అన్య మతంలో ఉన్న వాళ్ళు రోగాలు వస్తే హాస్పిటల్కి పోకుండా ఉంటున్నారా? ఉండట్లేదు. నిన్ను మాత్రమే నమ్మించి మోసం చేస్తున్నారు. ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు పోరాటం చేయట్లేదు? అయోధ్యలో అది రాముల వారు పుట్టిన స్థలమే అని చెప్పి కోర్టులో గెలిచిన తర్వాత కూడా అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని బరాబర్ చెప్తుంటే, ఉన్న ఆలయాలను కాపాడుకోవడం కోసం కూడా మనం నోరు మూసుకుంటున్నాం. శ్రీశైలంలో ఇంత జరుగుతున్నా అక్కడ ఎండోమెంట్ ఏం చేస్తోంది? అక్కడ ఏం జరుగుతోంది? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడికి వెళ్తున్న భక్తులు తలుచుకుని ఎండోమెంట్ కు ఒక కంప్లైంట్ ఇస్తే ఆ దర్గాను పీకేయడం ఎంతసేపు? పాతాళ గంగా. రేపు ఏ షాజహాన్ చెరువనో, మూసి మసీదనో, లేకపోతే టిప్పు సుల్తాన్ రివర్ అనో వస్తే ఏం చేస్తారు? మారండి, బేకప్. తెలివి లేకపోతే దద్దమ్మల్లాగా బ్రతకాలి అనుకుంటే రేపు అన్న రోజు ఈ సనాతం లేకపోతే ప్రపంచమే ఆగమైపోతుంది. నీ కొడుకు నీ బిడ్డ కోసమైనా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి చేరేదాకా పోరాటం చేయండి. మొన్నటికి మొన్న ఒక స్వామీజీని అక్కడ ఉన్న ముస్లిం వ్యాపారి కొట్టిండు. అసలు ఆలయాల చుట్టుపక్కల అన్య మతస్థులకు ఎందుకు ఇస్తారు? అన్య మతస్థులకు షాపులు ఇద్దాం, అక్కడ దర్గాలు ఇస్తున్నారు. నోరు మూసుకొని ఊరుకుందాం. వాళ్ళు మన మీద దాడి చేసి రేపు ఆ విగ్రహం మీద కాళ్ళు కడుక్కోవడానికి వాళ్ళు ఒక పంపు పెట్టి ఆ శివయ్య మీదే, ఇప్పుడు అక్కడ ఎక్కడో జరుగుతోంది కాశీ దగ్గరలో, ఆ శివయ్య మీదే వాళ్ళు కాళ్ళు కడుక్కొని ప్రార్థనలు చేసుకుంటే చూసుకొని మేము సుడోస కిల్లర్లం అన్న రంజాన్ వస్తే బిర్యానీకి పిలుస్తామని, లేకపోతే మీరు చేసే దాన్ని ఏమంటారు కదా, ఏంటది, హలీం, తుప్పను ఉమ్మేసిన పర్లేదు మేము తినడానికి సిద్ధంగా ఉంటామని చెప్తావా? వాళ్ళని కించపరచడం కాదు ఇక్కడ, వాళ్ళని చూసి మిమ్మల్ని నేర్చుకోమని చెప్తున్నాను. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకు వాళ్ళ మతం, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు నేర్పిస్తున్నారు. ఎవడైనా హిందువు మా మసీద్ జోలికి వస్తే తలకాయ లేపేస్తామని చిన్న పిల్లలు కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారో ఆ క్లారిటీ మన పిల్లల్లో ఎందుకు మిస్ అవనిస్తున్నాం, ఆలయాలను ఎందుకు కాపాడలేకపోతున్నాం అనే ఆవేదనతో చెప్తుంది. ప్రతి ఒక్కరూ శ్రీశైలం దగ్గర పాతాళ గంగా సమీపంలో వెలిసిన ఆ దర్గాను అక్కడి నుంచి తీసేసేదాకా పోరాటం చేయండి. ఖచ్చితంగా ఆర్వాయిస్ దాని మీద పోరాటం చేస్తుంది. వీలుంటే నేను అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచే ఖచ్చితంగా ఒక లైవ్ వీడియో కూడా చేస్తాను త్వరలోనే. మరి మీరేమంటారు? నేను చెప్పిన దాంట్లో తప్పుందంటారా? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వండి. ప్రతి రూపాయి కూడా ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.